సభాధ్యక్షులు లాల్ కృష్ణ గారికి మరియు గత 3 రోజులుగా ఈ సభ ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నో మొత్తం తిరిగి ఈ సభను ఏర్పాటు చేసినటువంటి గుజ్జా కృష్ణ గారికి మరి అన్ని విధాలుగా మరి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే గుజ్జా సత్యమన్న గారికి మరి పార్టీ ఏదైనా పర్వాలేదు నేను బీసీల పక్షాన ఉంటా, బీసీల కోసమే ఉంటా, బీసీల కోసం నిలబడతా, బీసీల గలం వినిపిస్తా అన్న తీన్మార్ మల్లన్న గారికి మరియు ఎంతో మంది పెద్దలు వచ్చారు. అందరూ పేరు చెప్పుకుంటే టైం దొరుకుతుంది కాదు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు బర్నింగ్ ఇష్యూ ఏదంటే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలన్నది ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న చర్చ. ఎక్కడ పోయినా కూడా దీక్షలు చేపడతా ఉన్నారు, బంధులు చేపడతా ఉన్నారు, రాస్తారోకోలు చేపడతా ఉన్నారు, కలెక్టరేట్ ముట్టలు చేపడతా ఉన్నారు, ప్రతి మంత్రిని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు. మరి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసుకుంటూ స్పష్టంగా చెప్పారు, సామాజిక న్యాయం పాటించాలి, సామాజిక న్యాయం ద్వారానే ఈ అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుంది, కులగణన చేపట్టాలని చెప్పి రాహుల్ గాంధీ గారు వాడని తిరుక్కుంటూ ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే కులగణన చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు వైఖరి మీరేదో తెలియజేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తా ఉన్నాం. మీరు చేయదలుచుకురా లేదా? చేయకపోతే బిడ్డ బీసీలు అంటే ఏందో కూడా కేవలం ఇన్ని రోజులు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి చూసారు, లేకపోతే చిన్న చిన్న వినతి పత్రాలు ఇచ్చి చూసారు, లేకపోతే అడిగేది చూసారు. బిడ్డ రాబోయే రోజులలో తీసుకొని గల్లా పట్టుకొని గుంజుకునే రోజులు కూడా వస్తాయని చెప్పి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది శాంతియుతంగా చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలని చెప్పి ఈరోజు అన్ని విధాలుగా శాంతియుత కృష్ణమ్మకు నేర్పిస్తారు. ఇది గౌతమ్ బుద్ధుడు పుట్టిన దేశం, స్వామి వివేకానంద పుట్టిన దేశం. మనం శాంతియుతంగా చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలని చెప్పి ఎప్పుడు మా కృష్ణ నేర్పుతా ఉంటారు. కానీ మాది ఉడుకు రక్తం అంటే మేము జెడ్పీటీసీలు కావద్దా, సర్పంచ్లు కావద్దా, ఎంపీటీసీలు కావద్దా, స్థానికంగా మా బలం ఉండద్దా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 6వ ఫ్లోర్ కేవలం ఒకటే వర్గానికి 6వ ఫ్లోర్లో ఎంట్రీ ఉంటుంది, కానీ సామాన్యులకు ఎంట్రీ ఉండదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? నేను రాగానే బద్దలు కొడతా అన్నారు. ఏది? ప్రజాభవన్ బద్దలు కొడతా అన్నారు. ప్రజాభవన్ లో ముఖ్యమంత్రి గారు ఉంటే బద్దలు కొట్టిన దానికి అర్థం ఉంటుంది, ఒక పర్థం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు లేనిది ఆ ప్రజాభవన్ బద్దలు కొట్టి ఏం లాభం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఆటలు ఆడుకోవడానికి ఒక శాఖ ఉంటుంది, పాటలు పాడుకోవడానికి ఒక శాఖ ఉంటుంది, కానీ బీసీ గలం వినిపించే ఒక శాఖ ఉండాలని కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తాం. మరి ఈరోజు పెద్ద పులిలో లెక్కలు ఉంటాయి, మరి అన్ని జీవరాశుల లెక్కలు ఉంటాయి, కానీ మా బీసీల లెక్కలు ఉండదని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు కృష్ణన్న గారు ఎంతో ఆమరణ నిరాదీక్ష చేసి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఫీజు రియంబర్స్మెంట్ అనే గొప్ప పథకాన్ని తీసుకొచ్చిండు. మరి ఆ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈరోజు తోపుడు బండి వాళ్ళ పిల్లలు, మరి రిక్షా కార్మికుడు వాళ్ళ పిల్లలు, ఎంతో మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్ చేస్తా ఉన్నారు. అది దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయరని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని మాకు విద్యాపరంగా నష్టం జరుగుతుంది, రాజకీయ పరంగా నష్టం జరుగుతుంది, వ్యాపార పరంగా నష్టం జరుగుతుంది. కేవలం వ్యాపారవేత్తలకు ఈరోజు బిఎస్ఎన్ఎల్ ప్రైవేటైజేషన్ చేస్తారు, రైల్వేస్ ప్రైవేటైజేషన్ చేస్తారు. ఈరోజు గవర్నమెంట్ సంస్థలన్నీ ప్రైవేటైజేషన్ చేసుకుంటే మా విద్యార్థులు, నిరుద్యోగులు ఏం కావాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కేవలం కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు తొట్టుగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాబోయే రోజులలో కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే మాత్రం బీసీల డిమాండ్ల పక్షాన కేవలం బీసీ అని చెప్పుకోవడానికే బీసీ ఉన్నారు తప్ప కేవలం ప్రధానమంత్రి మొత్తం అదాని చేతిలోకి వెళ్ళిపోయాడని కూడా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ మరి రాబోయే రోజుల్లో బీసీల పక్షాన ఉండాలని కూడా డిమాండ్ చేస్తూ మరి ఈరోజు కృష్ణన్న గారు ఈరోజు మనం అందరము జనతా గ్యారేజ్ సినిమా చూసినచ్చు కదా. జనతా గ్యారేజ్ సినిమా దాని లోపల ఉన్న మోహన్ లాల్ డూప్లికేట్, అక్కడ కృష్ణన్న ఒరిజినల్. ఎందుకంటే ఎవరు వచ్చినా ఓపెన్ దర్బార్ ఉంటుంది, రాబుజ్జి అని అంటాడు, అందరినీ పక్క కూర్చోబెట్టుకుంటారు. మీరు వచ్చినప్పుడు మీ కులం మీదని అడగడు, మీ మతం మీదని అడగడు, మీ ప్రాంతం మీదని అడగడు, మీకేం సమస్య ఉందని చెప్పి కేవలం మాట్లాడిపించి వాళ్ళ సమస్యలు తీర్చే వ్యక్తి కృష్ణన్న. కాబట్టి అట్లాంటి కృష్ణన్న ఈరోజు బీసీల పట్ల ముఖ్యంగా ముందుండి నడిపించి మేము ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పెద్దలందరికీ. రాబోయే రోజుల్లో ఈరోజు మాకు పెళ్ళైంది, మా భార్య అడుగుతా ఉంది ఎవరికి ఓటేయాలని చెప్పి మనం అడిగితే నేనేం చెప్పలేకపోయినా రాబోయే రోజుల్లో బీసీలకు ఒక పార్టీ ఉండాలని కూడా ఈరోజు ఇలా పెద్దలను అందరినీ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్.